హాయ్ చతన్ గారు. హలో మేడం. చతన్ గారు, జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి మనం పోస్ట్ అండ్ ప్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ మనం టెస్టులు చేస్తూ ఉంటాం కదా. అంటే లంచ్ తర్వాత కూడా షుగర్ లెవెల్ కాన్స్టెంట్గా వాళ్ళు అట్లాగే మెయింటైన్ చేయాలి స్టేబుల్గా, అంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఫస్ట్ మనం రియలైజ్ చేసుకోవాలి మనకు షుగర్ వ్యాధి ఉందని. ఫస్ట్ లేదు నడుస్తుంది పని ఎట్లా చేసినా ఏం కాదు అంటే అది పెరుగుతూనే ఉంటుంది. మరి అవునా కదా? అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం తింటామో దాని తర్వాత మనం చెక్ చేసుకుంటాం కదా కొన్ని గంటల తర్వాత, పోస్ట్ లంచ్ అంటారు దాన్ని కామన్ భాషలో. కొందరికి ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, కొందరికి పోస్ట్ లంచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏది డేంజరస్ అండి? రెండు డేంజరే, షుగర్ వ్యాధినే డేంజర్. అవునా కాదా? అయితే ఏందంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వీడియోల్లో మస్తు సార్లు మాట్లాడినాం, మొత్తం గ్లైసిమిక్ ఇండెక్స్ల గురించి ఉంటుంది కథ అనేసి. అవునా కాదా? గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ది ఎంత ఎక్కువ అంత ఎక్కువ షుగర్ స్పైక్ వస్తుంది, గ్లూకోజ్ స్పైక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, మనం రైస్ తినకుండా ఉండలేం, కావాలి మనకు రైస్. అలవాటు అయిపోయింది కదా. అలవాటు కాదు, అది పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకోండి మీరు. నాకు కూడా ఏమంటారు, రైస్ లేకుండా నేను ఉండలేను, ఎవరైనా అంతే. అవునా కాదా? అయితే ఏదంటే మీరు రైస్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు? కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కదా. అయితే మీరు ఏం చేయాలి, మీరు బై ఛాన్స్ రైస్ తింటున్నారంటే మనం దాన్ని పార్ట్స్లో చేసుకుంటాం కదా, దీంతో తింటాం దాంతో తింటాం. ఎక్కువ గ్రేవీ ఉన్న కర్రీలతోటి లేదంటే ఫ్రై ఉన్న కర్రీలతోటి తినొద్దు. పప్పుతోటి తింటున్నారు, ఎక్కువ నూనె వేసుకొని దాన్ని మంచిగా ఓవర్ కుక్ చేయొద్దు పప్పుని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎండ్లో ఏం తింటాం, చాలా మంది పెరుగు అన్నారు మీరు, కానీ చాలా మంది మజ్జిగ పులుసు, మజ్జిగ లేదా మజ్జిగ పులుసు వేసుకొని తింటారు. అవునా కదా? ఓన్లీ మజ్జిగతోటి కూడా తింటారు. నేనేమంటా, పెరుగుతోటి తినండి మీరు. ఎందుకు? పెరుగుది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది ఎండ్లో, ఇది పెరుగుది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అయితే గ్లూకోజ్ స్పైక్ తక్కువ వస్తుంది తిన్న తర్వాత. మళ్ళా చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే, చింతపండు తినొచ్చా లేదా, చింతపండు పులుసు తాగొచ్చా లేదా, చింతపండు వేసిన కర్రీలు తినొచ్చా లేదా. కానీ ఏంటంటే ఏదైతే చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండునే ఫర్ ఎగ్జాంపుల్ చింతపండుతో చట్నీ చేసుకున్నారు అనుకోండి మీరు, చింతపండు పులుసు ఏదైతే ఉంటుంది అది మనకు షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంది, ఒకవేళ హై గ్లైసిమిక్ ఫుడ్ ఏమైనా తిన్నారనుకోండి, అది పూర్తిగా అబ్జర్వ్ అవ్వకుండా చేస్తుంది, అది దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గిస్తుంది. అయితే ప్రతి మీల్లో మీరు చింతపండు ఇంక్లూడ్ చేసుకోండి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే షుగర్ వ్యాధి వల్ల పెరుగుతుంది కదా, అది తగ్గించడానికి హెల్ప్ కూడా చేస్తుంది ఇది. కానీ చింతపండు తింటే మోకాలు నొప్పి వస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉండే. చింత గింజలు చాలా మంచివి, కానీ చింతపండు కూడా తీసుకుంటే ఇది సరే, సైంటిఫికలీ అది ప్రూవన్. అది చింతపండులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి, మైల్డ్ ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, ఉబ్బింది మోకాలు, లేదంటే నొప్పి అవుతుంది మోకాల్లో, లేదు అంటే మీకు అసలు వాకింగ్కి జర ప్రాబ్లం అయింది, ఇదన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది చింతపండు. నేను మన పేషెంట్లకు కూడా చెప్తా, షుగర్ వ్యాధి పేషెంట్లకు, దాని తర్వాత మోకాలు నొప్పులు ఉన్న పేషెంట్లకు. అట్లా ఏం లేదు. మళ్ళీ విటమిన్ సి ఉంటుంది కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ కదా అది కూడా. మళ్ళీ ఎందుకైతుంది ప్రాబ్లం? రైట్. మనకు ఆయుర్వేదంలోనే ఎన్నో గ్రంథాల్లో ఉంది, చింతపండు ఏమో నొప్పి కూడా తగ్గుస్తుంది, మళ్ళీ మధుమేహంకి కూడా చాలా మంచిది అనేసి, అంటే షుగర్ వ్యాధికి కూడా చాలా మంచిది అనేసి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇడ్లీలు తింటున్నాం, రైస్ తోటి చేసినవి ఉన్నాయి, లేదు అంటే పెసరట్టు తింటున్నాం అనుకోండి, అది దేనితో చేస్తారు? పప్పులతో చేస్తారు. ఇప్పుడు పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, రైస్ ఐటమ్లలో ఏం ఎక్కువ ఉంటుంది? కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. పెసరట్టు తింటే గ్లూకోజ్ స్పైక్ తక్కువ అవుతుంది, ఇది మన రైసులు తింటే గ్లూకోజ్ స్పైక్ ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు వడ ఉంటుంది తెలుసు కదా మీకు, వడ ఎంత పాత డిష్ తెలుసా మీకు? ఎన్నో 2000 3000 ఏండ్ల బ్యాగ్ కూడా వడ రెఫరెన్సెస్ దొరుకుతాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు వడ తిన్నారనుకోండి, అది ఫ్రైడ్ కదా, ఫ్రైడ్ వడ తింటే మీకు షుగర్ స్పైక్ తక్కువ వస్తుంది. కానీ దాని అర్థం ఏంది, వడలు తింటే షుగర్ తగ్గుతుందని కాదు, అది ఇంకా డేంజర్. ఎందుకంటే మెల్లగా పెరుగుతుంది షుగర్. ఇప్పుడు ఓన్లీ ఇడ్లీ తింటే సడన్ షుగర్ స్పైక్ వస్తుంది, వడ తింటే పోస్ట్ లంచ్ మీకు 20-30 యూనిట్స్ ఎక్కువ చూపిస్తుంది. ఇడ్లీ తింటే 40 యూనిట్స్ ఎక్కువ చూపించింది అనుకోండి, వడ తింటే 20-30 యూనిట్స్ ఎక్కువ చూపిస్తుంది. కానీ దీని అర్థం ఏంది, వడ హెల్త్కి మంచిది కాదు.
ఏమవుతుందంటే ఇడ్లీ తింటే ఇట్లా ఫట్ అని పెరిగి మళ్ళీ కిందికి వస్తుంది షుగర్ లెవెల్. కానీ వడ తింటే ఈడికి పోతే ఈడే ఉండిపోతుంది. అదే మీరు టిఫిన్ వడ చేసిర్రు అనుకోండి, ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ వడానే కాదు, మైసూర్ బజ్జీనో వడానో పునుగులో మిర్చి బజ్జీలో, ఏమవుతుంది మీకు నెక్స్ట్ మీల్ వరకు కంప్లీట్ ఇట్లా ఆకలి ఉండదు. అర్థమైందా మీకు? అవునండి. తొందరగా ఆకలి అవ్వదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా, తొందరగా డైజెస్ట్ కాదు. పూరి అని కూడా అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ తిన్నారు అనుకోండి, ఇట్లా పైకి తీసుకొని వెళ్తారు షుగర్ లెవెల్, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మీల్ వరకు ఇట్లా మెయింటైన్ అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. కానీ వడ తింటే పైకి పోయిందంటే కొద్దిగానే కిందికి వస్తుంది, మళ్ళీ ఇట్లనే మెయింటైన్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కొద్దిగా పైకి పోతుంది. అయితే ఆ ప్రాబ్లం ఉంటుంది ఆయిల్ ఫుడ్లతోటి. అంటే ఇట్లా గ్రాడ్యువల్గా గ్రాఫ్ షుగర్ లెవెల్ పైకి తీసుకుపోతూనే ఉంటాయి. అందుకే ఫ్రైడ్ ఫుడ్లు అవాయిడ్ చేయాలి. మళ్ళా వెరీ ఇంపార్టెంట్, నేను 2-3 హోమ్ రెమెడీలు చెప్తా, మీకు కూడా అనిపిస్తుంది ఇట్స్ సో సింపుల్ అనేసి. ఏంటంటే వీటితో కూడా రిజల్ట్ ఉంటుందా అన్నట్టు. చింతపండు పులుసు మీరు డైలీ తాగండి. మీకు తెలుసా కర్ణాటకలో వాళ్ళు రసం తాగుతారు, మనం చాయ్ ఎట్లా తాగుతాం, వాళ్ళు రసం తాగుతారు. మీరు తీసుకొని చూసుకోండి సర్వే, ఏదైతే ఊర్లలో రసం తాగుతారు వాళ్ళు, అక్కడ డయాబెటిక్స్ది తక్కువ ఉంది. అది ఏమంటారు రేషియో, వేరే చోట్లతోటి పోల్చుకుంటే రసం తాగుతారు. మనం కూడా తాగాలి. చూడండి, మీరు వారం తాగి చూడండి కదా. చింతపండు రసం కానీ, పచ్చి పులుసు కానీ, ఇవన్నిట్లో చింతపండు ఎక్కువ ఉంటుంది. ఉల్లిగడ్డలు కూడా వేస్తారు పచ్చి పులుసులో, అవునా కదా, ఎల్లిపాయలు కూడా వేస్తారు, అవి కూడా షుగర్ వ్యాధికి మంచివి కదా. నరాల నొప్పులు ఉన్నాయి షుగర్ వ్యాధి వల్ల, పెరిఫరల్ న్యూరోపతి ఉంది, ప్రాక్సిమల్ న్యూరోపతి ఉంది. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, షుగర్ వ్యాధి అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, ప్రాక్సిమల్ న్యూరోపతి ఉంది, అంటే తొడ నొప్పులు అవుతున్నాయి షుగర్ వ్యాధి వల్ల, నరాలు దెబ్బపడి. మళ్ళా పెరిఫరల్ న్యూరోపతి కూడా ఉంది, అరికాల్లో మంటలు ఉన్నాయి, ఈ పార్ట్లో కూడా మంటలు ఉన్నాయి. మొత్తం రోజు అట్లనే ఉంటుంది. హోమియోపతి మందులు ఇచ్చినాము, రెగ్యులర్లీ రసం తాగమని చెప్పినాము. మీరు అడిగిన సేమ్ డౌటే అడిగారు, అరే అది తాగితే ఎక్కువ అవుతుంది కదా నొప్పి. అరే మీరు తాగైతే చూడండి అమ్మా అన్న, లేదు నాకు మస్తు ఇష్టం ఉంది తాగండి అని చెప్పినాము. తాగిండ్రు, ఏమైంది? మంచిగా నొప్పులు తగ్గడానికి హెల్ప్ చేసింది, తిమ్మిర్లు తగ్గడానికి హెల్ప్ చేసింది, షుగర్ వ్యాధి తగ్గడానికి హెల్ప్ చేసింది. అఫ్ కోర్స్ ఇది ఓన్లీ హెల్ప్ వరకే చేస్తుంది, అంటే ఒక 20 యూనిట్లు మనకు తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం డయట్ తోటి హోమియోపతి మందులతోటి పూర్తిగా రివర్స్ చేస్తాం, కండిషన్ని పూర్తిగా తగ్గుతుంది. ఏదైనా జాగ్రత్త వహించాలి, ఏది ఎంతలో ఉండాలో అంతలో తీసుకుంటే వీ కెన్ కంట్రోల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.